హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. పెళ్లి బట్టలు అని చెప్పాను కదండి, అందులో ఇది ఒక బ్లౌజ్ అనమాట. దగ్గరికి తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ముందే ఫ్రంట్ హ్యాండ్స్ అవి తయారు చేసి బ్యాక్ నెక్ వచ్చేసి ఈ మోడల్ అండి. బేబీ పింక్ వచ్చిందని చెప్పేసి ఈ క్లాత్ సింపుల్గా డిజైన్ వేద్దామని చెప్పేసి నేను వేస్తున్నానండి. వేసే ముందు ఒకసారి చూపిద్దాము అని చెప్పి. ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ వచ్చేసి క్యాన్వాస్ పెట్టుకున్నాను, తర్వాత హాఫ్ పట్ క్లాత్ పెట్టుకున్నాను. ఆ పైన బ్లౌజు లైనింగ్ జాయింట్ వేసేసుకొని నేను ఇలా పై భాగంలో అయితే పెట్టుకొని స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇలా కుడుతున్నా అక్క ఎలాగా అంటే, మనం ఆల్రెడీ లైనింగ్ జాయింట్ వేసుకున్నప్పుడు ఆ థ్రెడ్ అయితే కనిపిస్తుంది కదా మనకి. ఆ థ్రెడ్ మీద చక్కగా లైన్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోయామనుకో నీట్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ లైనింగ్ జాయింట్ వేసేటప్పుడు కూడా అందుకే నీట్గా వేసుకోవాలన్నమాట. క్రాస్లు కాకుండా కరెక్ట్గా నెక్ వేసుకున్నామంటే ఇలాంటి నెక్స్కి చక్కగా మంచి వైపుని స్టిచ్ చేసుకోవడానికి కుదురుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకా వేస్ట్ అంతా కట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మనకి పార్ట్స్ వేసేది మాత్రం 1-2 సార్లు చూసి వేసుకోండి. ఫస్ట్ అయితే నేను క్యాన్వాస్ పెట్టాను, తర్వాత హాఫ్ పట్టు పెట్టాను, అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్తో ఉన్న బ్లౌజ్ని అయితే పెట్టాను అనమాట. చక్కగా కత్తిరితో అక్కడక్కడ నాట్లు పెట్టుకున్నామంటే నెక్ చక్కగా తిరుగుతుందండి. ఇది మీ అందరికీ తెలిసిందే, కాకపోతే ప్రతి వీడియోలో చెప్పడం ఎందుకంటే కొత్తవారు ఎవరైనా చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుందని చెప్పేసి ప్రతిసారి కూడా చెప్పిందే చెప్తూ ఉంటామండి. ఓకేనా, ఇప్పుడు అడుగు నుంచి పైకి తిప్పుకున్నప్పుడు చక్కగా పైకి వచ్చేసేటప్పటికి మనం వేసుకున్న ఆపోజిట్ పింక్ క్లాత్ పైకి వస్తుందన్నమాట. అది కూడా చక్కగా మనం నీట్గా తిత్తులు బుసకలు లేకుండా నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలండి. పై కుట్ అంటారు చూసారా, పై కుట్లోనే ఉంటుందంటే డిజైన్ అంతా. మనం పైన వేసే స్టిచ్ నీట్గా వేస్తే నీట్గానే ఉంటుందండి. ఏంటంటే కొన్ని చోట్ల ఫిట్టింగ్ చూస్తారు, కొన్ని చోట్ల వచ్చేసి స్టిచ్చింగ్ చూస్తారు. ఓకేనా, కొన్ని చోట్ల కాస్ట్ చూస్తారు. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చూస్తారండి. అందుకే ఒక్కొక్క టైలర్ ఒక్కొక్క కస్టమర్కి నచ్చరన్నమాట. ఈ టిప్ అనేది మీకు తెలుసో లేదు తెలీదు. అంటే చాలామంది అక్క వర్కర్స్ కుట్టించుకోవడానికి రావట్లేదు అక్క, కస్టమర్స్ రావట్లేదు అని అనుకుంటున్నారా అంటే లేదండి, అది మన లోపం కాదు, కస్టమర్స్ కంప్లైంట్ అనమాట. అది ఒక్కొక్కరు ఓన్లీ స్టిచ్చింగ్ నీట్గా ఉంటే సరిపోతుంది అనుకుంటారు, ఒకళ్ళు ఫిట్టింగ్ బాగుండాలనుకుంటారు, ఒకళ్ళు కాస్ట్ తక్కువ ఉండాలనుకుంటారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. మనం వాళ్ళకి నచ్చినట్టుగా ఉండలేం కదండి. మ్యాక్సిమం ట్రై చేస్తాం ఉండడానికి. ఇక మరీ గీసారనుకో ఇక మనం తప్పదు, ఏం చేయలేం. చూసారు కదా, ఇప్పుడు అడుగు నుంచి నేను పైకి తిప్పుకున్నాను అనమాట. చివరిగా చక్కగా లైనింగ్ ఉంది చూసారా, అది లైనింగ్ జస్ట్ కనిపించేలాగా కనిపించినట్టుగా అలా స్టిచ్ వేసానండి. అది వచ్చేసి మనకి పైపింగ్లా కనిపిస్తుంది. మరి మీకైతే కనిపిస్తుందో వీడియోలో లేదో తెలియదు. నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపించింది. అదిగోండి, లైట్గా మన థ్రెడ్ పైపింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి. తర్వాత ఇప్పుడు నెక్ నేను ఏదైతే స్టైల్లో పెట్టానో అదే స్టైల్లో ఒక అంగుళం ఎగస్ట్రా ఉంచుకొని కటింగ్ చేసుకొని దాన్ని క్లాత్ని మడుచుకుంటూ చూసారు కదా, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మడత పెట్టుకుంటూ స్టిచ్ అయితే వేసుకున్నానండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, సింపుల్గా అయిపోయేవే అనమాట. మీలో ఎవరైనా ఇలా స్టిచ్ చేస్తారో లేదో నాకు తెలియదు. కొంచెం కాస్ట్ మనకి తక్కువ ఇస్తారు, సింపుల్గా మోడల్ తేలిపోవాలి, మరీ ప్లెయిన్ కాకుండా ఇలా కొంచెం బాగుంటుంది అనుకునే సింపుల్ మోడలేనండి. ఇది పెద్ద మోడల్ అని నేనేం చెప్పట్లేదు, కాకపోతే కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పేసి నేను ఎలాగ వీడియోస్ తీస్తున్నాను. ఎవరైనా కొత్త వారికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ తిప్పుకోవడం అంటే దీంట్లో ఏంటంటే నెక్ వేయడం ఒకేసారి అయిపోతుంది, మోడల్ కూడా ఒకసారి అయిపోతుంది అనమాట. మనకి ఇది బెనిఫిట్ అనమాట. చూసారా, ఆ ఎడ్జ్లో నేనైతే లేస్ వేసుకుంటున్నాను. అంటే ఇందులో గోల్డ్ లేదు కాబట్టి నేను వేరే కలర్స్ ఏం తేలేదండి. అందుకే ఓన్లీ గ్రీన్ మ్యాచ్ అయ్యే లేస్ అయితే ఉందని చెప్పేసి నేను అది వేస్తున్నాను. లేస్కి చిన్న బబుల్స్ లాగా కూడా ఒక సైడ్ వచ్చిందనమాట. అది యాక్చువల్గా ఏంటంటే బయట వైపుకి వేయాలి, బయట వైపు గ్రీన్లో కలిసిపోతుందని చెప్పేసి నేనైతే ఇలా పింక్ వైపుకి ఉన్న వైపుకి లేస్ని మౌల్డ్ చేసుకొని ఇటువైపు తిప్పి వేసాను అనమాట. మీకు కనిపిస్తున్న వీడియోలో
చూడండి నేనైతే వీడియోని జూమ్ చేశాను, మీకు కనిపిస్తుందా? లేసు బబుల్స్లా ఉందన్నమాట, దానివల్ల లుక్ వచ్చిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, లేస్ కూడా మనం వేసేటప్పుడు చాలా సింపుల్గా ఉండే లేస్ వేసుకుంటే ఇంకా బెటర్ లుక్ అయితే వస్తుందండి. ఇంకా బ్లౌజ్ నెక్ తిప్పడం అయితే అయిపోయింది. నేను ఇంకా డాట్స్ కూడా వేసేసుకుంటున్నానండి. చాలామంది డాట్స్ బ్లౌజ్ అంతా అయిపోయాక వేస్తారండి. నేను ఒక్కొక్కసారి ఏంటంటే ముందే వేసేసుకుంటానండి. అంటే నాకు లుక్ బాగుంది అనిపిస్తుంది, లాస్ట్లో వేస్తే మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి వేసేసాను. ఫైనల్గా బ్లౌజ్ అయితే అయిపోయిందండి. ఈ మోడల్ మీకు నచ్చినట్టయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే చేయండి. నాకు లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.